కలియుగమునందు ఒక గొప్ప ఉపయోగం ఉంది. చేసినగాని పాపములు చెందవు, చేయ తలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముద్రోడ గ్రోలి వీరులం తెగచూడని తేటికైవడిన్ అన్నారు పోతన గారు. తుమ్మెద పువ్వు మీద వాలి తన తొండాన్ని గుచ్చి తేనె తాగుతుంది. తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయడం కానీ, పువ్వుకున్న ఒక్క రేకు ఊడిపోకుండా 6 కాళ్లతో కూర్చుంటుంది. షట్పదం అంటారు. 6 కాళ్లతో కూర్చుని సూదిగా ఉన్న తన తొండాన్ని దింపి తేనె తాగి ఎగిరిపోతుంది తప్ప పువ్వుని పాడు చేయదు. కలిపురుషుని యందు ఒక మంచి లక్షణం ఉంది. కలియుగంలో ఏమిటి అంటే, చేస్తేనే పాపానికి ఫలితం. త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి పొందాననుకోండి, ఒక మంచి పని చెయ్యాలని, గంగానదిలో స్నానం చెయ్యాలి అని నేను పరితపించాననుకోండి, నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఫలితం ఇస్తారు. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే, ఏదైనా ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని, స్వార్థం లేకుండా నేను అలా చెయ్యగలిగితే, నేను ఒక కళ్యాణ మంటపం కట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్ల పెళ్ళికి కారు పంపించి ఆ కారులో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి కూతుర్ని ఆ కారులో ఇంటికి దింపగలిగేంత శక్తి నాకు భగవంతుడు ఇచ్చుంటే, నేను అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టుంటే, ఎన్నో జంటలు అక్కడ గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఉంటే నా జన్మ ధన్యం అయ్యేది. నాకు డబ్బు లేదు అని నేను బాధపడవలసి వస్తే అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టలేకపోయాని అని బాధపడుతున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎవరైనా, ఆయన కళ్యాణ మంటపం కట్టి అలా పెళ్ళిళ్ళు చేశాడు అన్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అయితే కృతకంగా ఏదో అన్నాం కదా అని చెప్పేసి ఉత్తినే అలా అనుకుంటూ ఉంటే వస్తాయని కాదు. త్రికరణ శుద్ధిగా అనుకుంటే, తాదాత్మ్యతతో ఆ భావన పొందితే, చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. పాపం చేస్తేనే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కలిపురుషుణ్ణి చంపేస్తే ఈ సావకాశం ఉండదు. కాబట్టి ఈ మంచి ఉండగా నేను ఎందుకు చంపేయాలి కలిపురుషుణ్ణి? శక్తి లేకపోయినా మనసు మంచిదైతే, అధ్యవసాయంతో కూడుకున్నదైతే, భగవద్భక్తి కలిగినదైతే, 10 మందికి ఉపకారం చెయ్యాలన్నదైతే అటువంటి వాడు తరిస్తాడు కదా. వాణ్ణి వాడు ఉద్ధరించుకుంటే చాలు, వాడి మనసు వాడు సక్రమంగా ఉంచుకుంటే చాలు. నేనెందుకు ఆ అవకాశం తీసేయాలి? అందుకే కలిపురుషుణ్ణి చంపలేదు. అది పరీక్షిత్తు యొక్క సంయమనం.